ఒకసారి కేసీఆర్ గారు అన్నాడట కదా, ఈ మనోహర్ రెడ్డి దగ్గర మంచిగా పైసలు ఉన్నాయి, దేవుడు మంచి పైసలు ఇచ్చిండు, ఈయన నిలబెడితే అవినీతి చేయడు, ఈయన జోబులకు వెళ్ళే పైసలు పెట్టి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు, ఓట్లేసి గెలిపించండి అన్నాడట కదా కేసీఆర్ గారు మీ మనోహర్ రెడ్డిని చూపించి. నిజమేనా? మీ అందరూ ఓట్లేసినాక ఏం చేసిండు? ఇదే మనోహర్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయం కోసమని అగ్రికల్చర్ గోడౌన్ రేకులు తీసుకొని వెళ్ళి మరి ఆయన క్యాంపు కార్యాలయానికి వేసుకోవాలని చూశాడట కదా. అంత కక్కుర్తి ఎమ్మెల్యే అట కదా మీ ఎమ్మెల్యే. దేశం అంతా తెలిసింది. ఇద్దరో ముగ్గురో చెప్పారు నాకు ఇలా అమ్మ మా ఎమ్మెల్యే అని. సిగ్గుండాలి కదా. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు. ఎంత చేస్తానన్నాడు ఈ నియోజకవర్గానికి? ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? ఇక మీ ఎమ్మెల్యే భూ కబ్జాలు చేస్తాడట కదా. అసలు దేవాలయ భూములు కూడా వదిలిపెట్టాడట కదా, అసైన్డ్ భూములు కూడా వదిలిపెట్టాడట కదా, దళితుల భూములు కూడా లాక్కుంటున్నాడు అంటే ఇక ఏమనాలి ఈయనని? తమ్ముడిని అడ్డం పెట్టుకొని, అనుచరులను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని ఎవడైనా ఎదురు మాట్లాడితే చంపేస్తారా నిన్ను అని బెదిరిస్తాడట కదా మీ ఎమ్మెల్యే ఎస్ఐలతో. ఎందుకున్నారు నాయకులు? డబ్బులు సంపాదించుకోవడానికే ఉన్నాడా? ఇసుక మాఫియా యథేచ్ఛగా చేస్తాడట. ఆఖరికి మానేరు నదిలో ఇసుకంతా ఈయనే కాజేసిండంట, ఆఖరికి మట్టి కూడా కాజేసిండంట కదా ఈ ఎమ్మెల్యే. ఈయనకు విద్యా సంస్థలు కూడా ఉన్నాయట, విద్యా వ్యాపారి అట ఈ ఎమ్మెల్యే. పోనీ అలాగైనా పేదోడికి ఏదైనా ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడా? ఏమా ఎవరైనా పేదోళ్ళు వెళ్ళి మాకు సీట్ ఇవ్వండి, మా బిడ్డలకు చదువు చెప్పించండి అంటే ఒక్కరికైనా చదువు చెప్పించిండా ఆయన విద్యా సంస్థల్లో? ఒక్కరికైనా సీట్ ఇచ్చిండా? ఒక్కరికైనా డబ్బు లేకుండా మాఫీ చేసిండా? ముక్కు పిండి వసూలు చేస్తాడట కదా ఫీజులు మీ ఎమ్మెల్యే. అలా ఉన్నారు ఎమ్మెల్యేలు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్కు ఏటీఎం అయితే మీ పెద్దపల్లి మున్సిపాలిటీ మీ ఎమ్మెల్యేకు ఏటీఎం అట కదా. ఎవరు పనిచేస్తున్నారు ప్రజల కోసం? కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు మొత్తం అందరూ డబ్బులు సంపాదించుకోవడమే సింగిల్ అజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారు కదా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ. ఒకప్పుడు స్కూటర్లో తిరిగినోడు కేసీఆర్ సార్, ఇప్పుడు విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులన్నీ? ఎక్కడి నుంచి వచ్చిన ఈ డబ్బులన్నీ? మీ డబ్బులే. పందికొక్కుల్లాగా తెలంగాణ ఖజానాని దోచుకుంటే వచ్చిన డబ్బులు. టిఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లోనట 860 కోట్ల రూపాయలు ఉందట. ఎంత? టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పార్టీ బ్యాంక్ అకౌంట్లో 860 కోట్ల రూపాయలు ఉందట. పేపర్లో వచ్చిన విషయం. ప్రతి నెల 3 కోట్లు వడ్డీయే వస్తుందట. అంటే నెలకు 3 కోట్లు వడ్డీ వస్తుందట. ఆ వడ్డీయే ఇప్పుడు 25 కోట్లు అయిందట. ఎవరికైంది బంగారు తెలంగాణ? అంత డబ్బులతో కేసీఆర్ సార్కు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదట. మీకైందా బంగారు తెలంగాణ? ఏం చెప్పాడు కేసీఆర్ సారు?